మనుషులు మరణించిన తర్వాత అసలు ఏం జరుగుతుంది? చనిపోయినాక మళ్ళీ జన్మంటూ ఉంటుందా? అసలు మనిషి చనిపోయిన తర్వాత ఆత్మలంటూ బయటికి వెళ్ళిపోతాయా? అలా ఆత్మ బయటికి వెళ్తే ఎక్కడికి వెళ్తుంది? అసలు ఆ ఆత్మ ఏమవుతుంది? ఇలా ఈ క్వశ్చన్స్ అన్నిటికీ అసలు ఆన్సర్ ఏంటి? మన ధర్మాలు, మన మతాలు చెబుతున్నవేంటి? ఇవన్నీ ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా వీడియోని వెంటనే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనందరికీ తెలుసు మన శరీరం మాంసం ఎముకలతో కూడిన ఒక కలయికని. కానీ మనలోని ఆత్మ శరీరం చనిపోతే వదిలి వెళ్తుందని భారతీయ సంస్కృతి చెబుతుంది. భగవద్గీత ప్రకారం పుట్టిన ప్రాణి మరణించక తప్పదు, మరణించిన వారు మళ్ళీ జన్మించక తప్పదని చెప్పారు. అంటే మరణం శరీరానికే కానీ ఆత్మకు కాదని ఇక్కడ అర్థం చేసుకోవాలి. అసలు ముందుగా మరణించిన తర్వాత మన శరీరానికి ఏమవుతుందో చూద్దాం. ముందుగా శ్వాస ఆగిపోయి గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. ఇది జరిగిన 5 నిమిషాల్లో మెదడు కూడా పనిచేయడం మానేస్తుంది. ఇక్కడ నుంచి మన శరీరంలో మరణ ప్రక్రియ మొదలవుతుంది. చావు తర్వాత కొన్ని నిమిషాల్లోనే శరీరం రంగు మారటం మొదలవుతుంది. శరీరంలో రక్త ప్రసరణ ఆడదు కాబట్టి చర్మం తెల్లగా మారుతుంది. నెమ్మదిగా శరీరం బయట ఉన్న వాతావరణానికి తగ్గట్టు చల్లబడటం మొదలవుతుంది. దీన్నే డెడ్ బాడీ కూలింగ్ అని కూడా అంటారు. ఇలా ప్రతి గంటకు సుమారు 1.5 డిగ్రీ సెల్సియస్ వరకు టెంపరేచర్ తగ్గిపోతుంది. ఇలా చనిపోయాక 1 నుంచి 4 గంటల తర్వాత శరీరంలో ఉన్న రక్తం గ్రావిటీ కారణంగా శరీరం కింద భాగంలోకి చేరుతుంది. ఈ కారణంగా కొన్ని చోట్ల డీప్ బ్లూ లేదా పర్పుల్ రంగులో కనిపిస్తుంది. చనిపోయిన 6 గంటల తర్వాత శరీరం గట్టిపడుతుంది, కండరాలు కఠినంగా మారుతాయి. దీన్నే రిగర్ మార్టిస్ అంటారు. ఇది సుమారు 24 గంటల వరకు ఉంటుంది. చనిపోయిన 24 గంటల తర్వాత అసలు అసహ్యమైన భాగం మొదలవుతుంది. శరీరం కుళ్ళిపోయి బ్యాక్టీరియా ఫంగస్ ఫామ్ అయ్యి శరీరాన్ని చెడిపోయేలా చేస్తాయి. ఇది దుర్వాసన, శరీరం గట్టిగా ఉబ్బటం, శరీరం పచ్చబడి పాడవటం మొదలవుతుంది. ఇలా ఫుల్ బాడీ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. చివరికి కొన్ని వారాల తర్వాత పూర్తిగా కుళ్ళిపోయి ఎముకలు మాత్రమే మిగులుతాయి. కొన్ని నెలల తర్వాత ఆ ఎముకలు కూడా నేలలో కలిసిపోతాయి. దీనినే డస్ట్ టు డస్ట్ అనే పదంలా చెబుతారు. అంటే మట్టి నుంచి వచ్చి మట్టిలోనే కలిసిపోయామని అర్థం. ఇలా శరీరం పూర్తిగా నాశనం అవుతుంది. ఇంకా మనం ఆత్మ ప్రయాణం గురించి లోతుగా తెలుసుకుందాం. ఇక్కడ మనం భౌతిక ప్రపంచం దాటి ఆధ్యాత్మిక ప్రపంచం గురించి ఆలోచిద్దాం. మన శరీరం ఈ భౌతిక లోకానికి మాత్రమే పరిమితం. చావు వచ్చిన తర్వాత అది తిరిగి పంచభూతాల్లో కలిసిపోతుంది. కానీ ఆత్మ అనేది భౌతిక శరీరానికి మించిపోయిన శక్తి. ఇది మానవ శరీరంలో జీవశక్తిగా ఉంటుంది. ఒక్కసారి శరీరం ఆగిపోయాక తర్వాత ఆత్మ ప్రయాణం మొదలవుతుంది. హిందూ ధర్మాల్లో చెప్పబడినట్లు చావు అనేది అంతిమం కాదు, అది కొత్త జీవన యాత్రకు మొదటి అడుగు. భగవద్గీతలో చెప్పబడినట్లు ఆత్మ చావదు, అది శాశ్వతం. అది శరీరం వదిలి మరొక శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది పూర్వజన్మ సిద్ధాంతంపై ఆధారపడి ఉంటుంది. మనం చేసిన కర్మల ఆధారంగా ఆత్మకు తర్వాత జన్మ లభిస్తుంది. అది మానవుడిగా అయినా, జంతువుగా అయినా లేదా మరేదైనా రూపంలో ఉండవచ్చు. ఇస్లాం అండ్ క్రైస్తవ మతాలు చెబుతున్నవి ఏంటంటే ఆత్మ స్వర్గానికి లేదా నరకానికి వెళ్తుంది. మన పాపపుణ్యాల ఆధారంగా దేవుడు తీర్పిస్తాడనే నమ్మకం. ఇలా ఎవరి మతాల ఆధారంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క నమ్మకాలు ఉన్నాయి. కానీ సైన్స్ ప్రకారం చూస్తే సైంటిస్టులు ఇప్పటికీ మనిషి చనిపోయిన తర్వాత అసలు ఏం జరుగుతుందో కనుక్కోలేకపోయారు. కాకపోతే కొంతమంది చనిపోయిన శవాలతో ఒక పరీక్ష చేయగా వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ శరీరంలోంచి ఏదో బయటికి వెళ్తున్నట్లు గ్రహించారు. వాళ్ళ బరువు 21 గ్రాములు తగ్గుతున్నట్లు గమనించారు. ఇలా సైంటిస్టులు పరీక్షలు చేస్తుండగా కొన్ని నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ కేసులు నమోదయ్యాయి. నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అంటే చనిపోవటానికి దగ్గరగా వెళ్ళిన వారు చెప్పిన ప్రకారం పొడవైన సొరంగం లాంటి చోటుకి వెళ్ళినట్లు, ప్రకాశవంతమైన కాంతిని చూసినట్లు, శరీరం పైనుంచి వాళ్ళ శరీరాన్ని వాళ్ళే చూశారని చెప్పుకుంటా వచ్చారు. మొదట సైంటిస్టులు ఎవరు దీన్ని నమ్మలేదు. కానీ వాళ్ళే వీళ్ళు చనిపోయారని నిర్ధారించిన వాళ్ళు తిరిగి మళ్ళీ బ్రతకటం, అలా బ్రతికిన ప్రతి ఒక్కరూ మేమేదో వింత లోకానికి వెళ్ళాం, అక్కడ ఏదో వెలుతురుగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది, మా శరీరాన్ని మేము చూసామని ప్రతి ఒక్కరు అదే చెప్పుకుంటూ రావడంతో సైంటిస్టులు దీన్ని నమ్మాల్సి వచ్చింది. హిందూ మతాల్లో జన్మ మరణ చక్రం నుండి విముక్తి పొందటాన్ని మోక్షం అంటారు. ఇది ఎప్పుడు వస్తుందంటే పాపపుణ్యాలు అతీతంగా జీవించినప్పుడు, జ్ఞానాన్ని పొందినప్పుడు మన ఆత్మ శాశ్వతమైన ఆనందాన్ని పొందుతుంది. అప్పుడు ఇంకా దానికి జననం, చావు అవసరం ఉండదు. ఇంకా బాగా చెప్పుకోవాలంటే ఒక ఆత్మకి ఎటువంటి కోరికలు, ఆశ లేకుండా ఉన్న ఆత్మ మోక్షం పొందుతుంది. అలా మోక్షం పొందిన ఆత్మ మళ్ళీ జన్మించడం కానీ చనిపోవటం కానీ దానికి ఎలాంటి అవసరాలు ఉండవు. కానీ మనకు సినిమాల్లో చూపించినట్లు ఏదైతే ఒక ఆత్మ కోరికలు కానీ ఏమైనా ఆశలు కానీ ఉన్నప్పుడు ఆత్మ మళ్ళీ జన్మిస్తుంది. దానినే మనకు సినిమాల్లో దెయ్యంలా చూపిస్తారు. చావు అనేది ఒక ముగింపు కాదు,
అది ఒక కొత్త ప్రారంభం. మన జీవితం మన శరీరంలో ఒక చిన్న ప్రయాణం మాత్రమే. మన ఆత్మ మన కర్మలతో పాటు ఈ బ్రహ్మాండంలో తిరుగుతూ తన గమ్యాన్ని చేరుకుంటుంది. గరుడ పురాణం ప్రకారం మనం చేసిన పాపపుణ్యాల కర్మల ప్రకారం మన ఆత్మ శిక్షలు పొందుతుంది. ఈ గరుడ పురాణం ప్రకారం ఈ రోజు మనం చేసే తప్పుకి రేపు మళ్ళీ మనమే అనుభవించాలి. అంటే ఈ గరుడ పురాణం ప్రకారం ఈ రోజు మనం చేసే కర్మలే రేపు మన ఆత్మ అనుభవించి ఆ ఆత్మ ఆ శిక్షలన్నీ పొంది మళ్ళీ ఇంకొక జన్మగా పొందుతుంది. కాబట్టి తర్వాత జరగబోయేది మన చేతుల్లో లేదు. తర్వాత ఏం జరిగిద్దో కూడా మనకు తెలియదు. మన చేతుల్లో ఉన్నది ఏంటంటే ఉన్నంతకాలం నచ్చినట్టు ప్రశాంతంగా నచ్చిన పని చేసుకుంటూ నచ్చిన వాళ్ళతో ఉంటూ ఆనందంగా 10 మందికి ఉపయోగపడుతూ ప్రశాంతంగా మనసులో ఎటువంటి కోపాలు ద్వేషాలు లేకుండా అందరితో కలిసిపోవటమే జీవితం. ఇంతకీ ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. అలాగే మీకు తెలిసినవి ఏమైనా ఇలాంటి నియర్ డెత్ కేసులు ఏమైనా మీకు ఉంటే అవి కూడా కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ మరొక వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. Thanks for watching.